సార్, నిన్న జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, భోపాల్పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరిపై ఒకరి పరస్పర ఆరోపణలలో ఎవరిది పై చేయి? చాలా మంచి ప్రశ్న అండి. ప్రస్తుత రాజకీయాల్లో ఇలా సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా నిన్న జరిగిన సంఘటన ఒకటి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి అంటే అల్లటప్ప ముఖ్యమంత్రిగా కాదా, మాజీ ముఖ్యమంత్రి కాదు ఆయన. ఆయన 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం లాగా తెలంగాణను పాలించిన వ్యక్తి కేసీఆర్ గారు. భారాసాకు దశ దిశ అన్ని ఆయనే. యాక్చువల్గా తెలంగాణకి జాతిపితగా కీర్తించబడే కేసీఆర్ గారు మరి జగిత్యాలలో ఒక సభలో దాదాపు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలుగా ఆయన ఏ బహిరంగ సభల్లో కూడా పాల్గొన్న సందర్భాలు కూడా చాలా తక్కువ, ప్రెస్ మీట్లు కూడా వచ్చిన సందర్భాలు కూడా తక్కువ. అంటే దీని మీద ఒక హైప్ కూడా క్రియేట్ అయింది. అది ఎవరో కాదు, మన కేటీఆర్ గారే చెప్పారు అన్నమాట. రాజకీయ భూకంపం సృష్టిస్తారు కేసీఆర్ గారికి జగిత్యాల సభతోటి అని చెప్పడం కూడా జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రైతు భరోసా నిధులు విడుదల 2వ దశ కోసం అని చెప్పి జయశంకర్ భూపాల్పల్లిలో అదే సమయంలో ప్రెస్ మీట్ కవర్ ఎక్కువ, అధికార పార్టీ కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కేసీఆర్ గారు వారి అనుకూల మీడియా కూడా ఉంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, కేసీఆర్ గారి మీడియా ఇవన్నీ కూడా ఆయన్ని బాగానే కవర్ చేస్తారు కాబట్టి, తెలుగు మీడియాలో కూడా ఆయనకి మంచి పట్టు ఉంది కాబట్టి బాగానే, అంటే మీడియా కవరేజ్లో ఆయనకి కూడా బాగానే కవరేజ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రధానమైన ప్రజలు ఆశించేది కేసీఆర్ గారి నుంచి ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లని ఎత్తి చూపుతూ జాతీయ రాజకీయాల్లో సమకాలీన, ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి దేశం దృష్టి అంతా కూడా 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మరి కూటమి ఆధ్వర్యాన తమిళనాడులో పోటీ చేస్తూ ఉంది. మరి లెఫ్ట్ పార్టీలకు వ్యతిరేకంగా కేరళలో పోటీ చేస్తున్నారు. మరి ఒక ఇండియా కూటమిలో ఉన్నా లేనట్టున్న తృణమూల్ కాంగ్రెస్తో మరి వెస్ట్ బెంగాల్లోనే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీతో పోటీ పడతా ఉంది. ఈ సందర్భంలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసే జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలన్న కేసీఆర్ గారు భారాసాగా మార్చిన సంగతి అందరికీ తెలిసింది. మరి ఇటీవలే లోక్సభలో మరి డీలిమిటేషన్ బిల్లు కానివ్వండి, మరి మహిళలకు రిజర్వేషన్ బిల్లు కానివ్వండి, ఇవన్నీ వీగిపోయిన సందర్భంగా కేసీఆర్ గారు మీ స్టాండ్ ఏంటి, ప్రజలకు ఒక పబ్లిక్ మీటింగ్లో మీ స్టాండ్ ఏంటి అని అది చెప్పలేకపోయారు. అది ఒక వైఫల్యం అనే చెప్పాలి. ఇక వ్యక్తిగత విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా స్పష్టంగా కేసీఆర్ గారి ప్రసంగంలో తెలుస్తాను. నన్ను విమర్శిస్తున్నారు, నన్ను చావమంటున్నారు, నేను చావను, ఇలా ఈ మాటలు అసందర్భం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు యువకుడు, మీకంటే యువకుడు, మరి ఉత్సాహవంతుడు, మీకు ఏ విధమైన చరిష్మా ఉందో రేవంత్ రెడ్డి గారికి కూడా అదే స్థాయిలో నేటి రాజకీయాల్లో చరిష్మా ఉన్న సంగతి విదితమే. మరి ఆయన ఢిల్లీ కాంగ్రెస్ రాజకీయాలంటేనే పైరవీలకి, మరి ఢిల్లీ రాజకీయాలకి ఇవన్నీ పెట్టింది పేరు. అయినా కూడా ఆయన నెట్టుకు వస్తున్నారు అని అంటే మరి అది విశేషం అనేది చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన తన సహజ శైలిలో మరి జయశంకర్ భూపాల్పల్లిలోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ కాళేశ్వరం అవినీతి గురించి ఎత్తుతూ, ఇంతటి అవినీతిని తెలంగాణ పేరుతో దోచుకు తిన్న కుటుంబం అని వేలెత్తి చూపుతూ విమర్శలు, తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. ఇవి ఎలా ఉంటాయంటేనంటే నిజం, వాస్తవం ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కుటుంబ పాలన నిజమే కదా, అది వాస్తవమే కదా అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తాం. కాళేశ్వరంలో అవినీతి, కాళేశ్వరంలో మరి కమిషనే తేల్చి చెప్పింది. రెండోది ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా ఆ 3 పిల్లర్లని చూస్తా ఉన్నారు. ఇది అశనిపాతంలాగా తగులుకున్న దురదృష్టం కేసీఆర్ గారు. మరి ఆయన చేసుకున్న, మరి ఆయన ఎంతో కావాలని నిర్మించుకున్న కాళేశ్వరానికి ఆ పరిస్థితి రావటం మరి విషాదకరమే. ఏది ఏమైనా కేసీఆర్ గారు సంయమనంతో, అంటే రాజకీయ పరిస్థితులు, రాజకీయ వ్యవహారాల మీద
మాట్లాడి ఉంటే బాగుంటుంది అనేది వివేకంతో ఆలోచించే ఆలోచనాపరులు, మరి ఒక అబౌవ్ ఒక లెవెల్ ఆఫ్ పీపుల్. తెలంగాణ వచ్చేసింది ఆల్రెడీ 14 సంవత్సరాల దాకా తెలంగాణ సాధించి కూడా, రాష్ట్రం సాధించి కూడా 2014లో కాబట్టి 12 సంవత్సరాల పైన అయింది. ఇంకా ప్రాంతీయవాద నినాదాలకి ఇక్కడ తావు లేదు. మరి భాష మీద కంట్రోల్ ఎవరికైనా కానీ, రేవంత్ రెడ్డి గారికైనా కానీ, కేసీఆర్ గారికైనా కానీ, భాష మీద అదుపు ఉంచుకుని రాజకీయాలు చేస్తే బాగుంటుందని సర్వదా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, అన్ని మేధావులు, తెలంగాణ వాదులు, జాతీయవాదులు అందరూ కూడా ఏకగ్రీవంగా అనుకుంటున్న మాట ఏంటంటే, భాష మీద సంయమనం కోల్పోకుండా మాట్లాడి రాజకీయాలు అంటే ఏదో వచ్చాము జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నారు కాబట్టి ఆయన్ని చేర్చుకునే సమయంలో మేము 4 మాటలు మాట్లాడతాం ఉత్సాహపడి, ఆయనకి 76 ఏళ్ళు, నాకు 72 ఏళ్ళు, మీకు 20 ఏళ్ళు వయసు తగ్గింది అని ఆయన ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. మీరు అప్పుడు జీవన్ రెడ్డి గారి మొహంలో మరి చూడండి, మీరు ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది. ఆ సందర్భం అసందర్భంగా తోచింది. అప్పుడు కల్వకుంట్ల కవిత గారు దీని మీదే మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకా 76 ఏళ్ల జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీలో రుద్ది ఆయనకి మంత్రి పదవి ఇస్తాను, మీరు గెలిపించండి, మీరు గెలిపిస్తే నేను మంత్రి పదవి, నేను అధికారం అంటే రెండు విషయాలు ఇక్కడ జరగాలి. ఒకటి, తెలంగాణ వాదుల్ని, తెలంగాణ కోసం పోరాడిన వాదుల్ని, అక్కడ తెలంగాణ వ్యక్తుల్ని వదిలేసి ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాలని కొమ్ము కాస్తున్న జీవన్ రెడ్డి గారిని తీసుకువచ్చి తెలంగాణ వాదుల మీద రుద్దుతున్న పార్టీ ఏ విధంగా జస్టిస్ చేయగలుగుతుంది, యువకులకు ఏ విధంగా అవకాశాలు ఇవ్వగలుగుతుంది అని కల్వకుంట్ల కవిత గారని కుమార్తె ప్రశ్నను లేవలెత్తారు. అందరూ కూడా సహజంగా ఆమె ఏమంటున్నారు, యువకులకు అవకాశం ఇస్తాను నేను, మీరు రండి, మీ వెనకాల నేను ఉంటాను. ఆమె 25వ తారీఖున ఆ ప్రాంతీయ పార్టీ కూడా తెలంగాణ ప్రజాసమితి లాగానే టిపిఎస్ పేరుతో వచ్చేటట్టు తెలంగాణ ప్రజా జాగృతి అనే ఆమె పేరు పెట్టుకుని ఆ ప్రజల ముందుకు రాబోతా ఉన్నారు. ఆమె తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. ఏ విధంగా ప్రజలకు జగిత్యాల భారసవాదులకు న్యాయం చేయగలుగుతారు, రాజశేఖర రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని ఇటీవల కాలం వరకు తలకెత్తుకున్న జీవన్ రెడ్డి గారితో ఏ విధంగా రాజకీయం చేయగలుగుతారు అని. ఇందులో ఒక అనుమానం కూడా ఒకటి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ గారి కుటుంబం సాగిస్తున్న జంట కాపురం మీద అనేకమైన అనుమానాలు వచ్చే విధంగా జీవన్ రెడ్డి గారిని పార్టీలో అంత ఆర్భాటంగా చేర్చుకున్నారు అని అంటే, ఇంతకు మించిన రాజకీయ సన్నివేశం కేసీఆర్ గారికి దొరకలేదంటే అది నిజంగా ఒక విధంగా భారస రాజకీయ వైఫల్యం అనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.